బంగ్లాదేశ్లో తీవ్ర పెట్రోల్ సంక్షోభం ఏర్పడింది. ఢాకాలోని పలు పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు బార్లు తీరారు. ఉదయం నుంచి రాత్రి వరకు బంకుల ముందు పెట్రోల్ కోసం పడిగాపులు కాస్తున్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా చమురు ఉత్పత్తులు తగ్గిపోతాయని భయాందోళనలు నెలకొనడంతో పెట్రోల్ డీజిల్ను భారీగా కొనుగోలు చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ కొనుగోలుపై పరిమితులు విధించింది అక్కడి ప్రభుత్వం. 2 వీలర్స్కు 2 లీటర్ల పెట్రోల్ మాత్రమే లిమిట్ పెట్టిన ప్రభుత్వం కార్లు వంటి వాహనాలకు 10 లీటర్లు పరిమితి విధించారు. ఇక బస్సు, లారీలు వంటి హెచ్వీ వెహికల్స్కు 70 నుంచి 80 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేసేలా కండిషన్ పెట్టింది. వార్ ఎఫెక్ట్ తో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే లిమిట్ విధించింది అక్కడి ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై పరిమితులు విధించింది. బారులు తీరిన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అయితే నిల్వలు లేకపోవడంతో కొన్ని పెట్రోల్ బంకుల్ని మూసివేస్తున్న సిచ్యువేషన్స్ కూడా కొనసాగుతున్నాయి. కొంతమంది ఇంధన కరువు ఏర్పడుతుంది అని కొనడానికి బారులు తీరుతూ ఉన్నారు. దీంతో అక్కడ ఇంకా ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్లో ఇంధన సంక్షోభం కనిపిస్తోంది. పెట్రోల్ బంకులు కొన్ని మూసేసిన సిచ్యువేషన్ కూడా వస్తుంది. కొన్ని చోట్ల బార్లు తీరారు పబ్లిక్.